అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ టైమ్స్. నేను భారతి. ప్రజెంట్ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్, వర్క్ బోర్డ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్టెన్స్ ఇచ్చేసింది. ఇవాళ లోక్సభలో కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మరి దాన్ని ఎలా చూడొచ్చు అని అంటారు? అంటే వక్ఫ్ నిర్ణయం, వక్ఫ్ బోర్డు మీద నిర్ణయం చాలా రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉంది. ఓకే. ఎట్టకేలకు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వ ఖాతాలో ఇది ఒక కలిగితురై మరొక విజయం చేరిందని చెప్తాను నేనైతే. ఓకే. ఇది నేను భారతదేశం మొత్తం కూడా వాళ్ళకి గర్వించదగ్గ పరిణామం ఇది. చాలామంది అంటున్నారు ఇది ముస్లిమ్స్కి అని. ముస్లిమ్స్ పేద ముస్లింలకి, మధ్యతరగతి పేద ముస్లింలకి దీనివల్ల ఒరిగే ప్రయోజనాలు ఏమీ లేదు. ఇవాళ గతంలో వక్ఫ్ చట్టంకి ఇప్పటికీ చట్టంకి మార్పులు తెచ్చినంత మాత్రాన, సవరణలు ఆమోదించినంత మాత్రాన వాళ్ళకు వచ్చే నష్టము లేదు, చేయకపోతే వచ్చే లాభము లేదు. ఇది ఒక రాజకీయ నిర్ణయం. ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశంలో రైల్వేస్కి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. రైల్వేస్ తర్వాత ఆర్మీకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఆర్మీ తర్వాత వక్ఫ్కే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఏం న్యాయం అది? ముస్లింలకు అంటే మీరు ఒక దేశాన్ని ఇచ్చేస్తారా? 8 లక్షల చదరపు కిలోమీటర్లు, సంథింగ్ 8 లక్షల ఎకరాలు ఉంది. కొన్ని చోట్లయితే ఉత్తరప్రదేశ్లో ఊళ్ళు వక్ఫ్ కిందకి వెళ్ళిపోయినాయి. ఏమిటిది అంటే ఎందుకు ఇన్ని ఆస్తులు వచ్చినాయి అంటే దానికి కారణం ఏంటంటే గతంలో ఎవరో ఒక రహీం అనేవాడు ఉంటాడు. వాళ్ళ దగ్గర నుంచి మీ తాతగారు భూమి కొని ఉంటారండి, రహీం దగ్గర నుంచి. ఆ రహీం దగ్గర నుంచి కొన్న తర్వాత మీ తాతగారి నుంచి మీ నాన్నగారికి, మీ నాన్నగారి నుంచి మీ దగ్గరికి వస్తాయి. మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ భూమి మీ దగ్గర ఉండదు, వక్ఫ్ పరిధిలోకి వెళ్ళిపోయింది అది అంటారు. అదేందుకు గురు, మా తాతయ్య కొన్నారు, దస్తావేజులు ఇదిగో మా తాతగారు ఆ రోజు ఇంత పెట్టి కొన్నారు, దస్తావేజులు మా నాన్నగారికి వచ్చింది, వారసత్వం నాకు వచ్చింది అని చెప్తారు మీరు. లేదు రహీం ఎప్పుడో మాకు చెప్పేసాడండి, వక్ఫ్కి రహీం ఎప్పుడో చెప్పాడండి. చెబితే మరి రహీం మీ దగ్గర నమోదు చేసుకున్నట్టు, రిజిస్టర్ చేసినట్టు ఏమైనా ఉందా? వక్ఫ్కి రిజిస్ట్రేషన్స్ ఉండవండి, ఆయన నోటి మాటకు చెప్తే తీసుకోవడమే. మీకు ఎట్లా అనిపిస్తుంది? అట్లా కొన్ని లక్షల ఎకరాలు అట్లా దోపిడీ జరిగింది. చివరికి ఏ స్థలాన్ని ఎప్పుడు వక్ఫ్ అంటారో తెలియదు. అంటే ఆ రోజు చేసిన చట్టాల్లో నష్టం ఏంటంటే వక్ఫ్ అనేది రిజిస్ట్రేషన్. మీరు ఒక స్థలం కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయాలా లేదా? మీరు నా నుంచి మీరు ఒక స్థలం కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుని పత్రాలు తీసుకుంటారా? లేదు మీ నుంచి మీరు ఒకళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు, నేను పలానా వాళ్ళకి ఇస్తున్నాను, గిఫ్ట్ డీడ్ ఇస్తారా లేదా? ఇస్తారు. ఇవేమీ లేవు, వక్ఫ్కి ఇవేమీ వర్తించవు. మీరు నోటి మాటగా చెప్తే చాలు, చెవిలో చెప్పినా అది వక్ఫ్ తీసేసుకుంటుందట. అది వాళ్ళు గతంలో. ఇప్పుడు మీకు ట్రిపుల్ తలాక్ చట్టం ఉంది, తలాక్ 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 అంటే విడాకులు అయిపోతాయి కదా, అవునా కదా? ఇప్పుడు కూడా నా ఆస్తిని ఇదే, నా ఆస్తిని ఇదే, నా ఆస్తిని ఇదే, 5 ఎకరాలు ఇదే అంటే అయిపోద్ది అంతే. దుర్మార్గంగా దౌర్భాగ్యపు చట్టాల మధ్య బతుకుతూ ఉన్నాం మనం. ఈ ప్రభుత్వం వచ్చాక ఏంటంటే అందరికి ఒకే న్యాయం ఉండాలి కదా. ఒకవైపు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైపోతున్నాయి. దేవాదాయ భూములు అనేక దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు లేవు. ఎందుకంటే అక్కడ దానికి ప్రతి దేవాలయానికి రాజుల కాలంలో ప్రతి దేవాలయానికి మాన్యం ఇచ్చేవారండి. ఎందుకు ఆ దేవాలయం కింద ఒక 25 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ఉండేది. ఎందుకంటే ఆ ఎకరాలలో సాగు చేసి వచ్చిన డబ్బులతో ఈ గుడిని పోషించండి రా అని ఇచ్చేవాళ్ళు. అవేమైపోయినాయి? చిన్నగా అన్యాక్రాంతం చేసుకున్నారు, ఎక్కడికక్కడ వెళ్ళిపోయినాయి. ఈ గుడి గురించి పట్టించుకునేవాడు లేడు. బాగా డబ్బులు వచ్చే గుడి ఉందనుకోండి, డబ్బులు ప్రభుత్వం తీసుకుంటుంది. అసలు డబ్బులు లేని గుడి అనుకోండి, ప్రభుత్వం పట్టించుకోదు, దానికి మాన్యం ఉండదు, ఏమి లేదు, మాన్యం అంతా అన్యాక్రాంతం అయిపోయి ఉంటుంది. ఇలాంటి ఒక దుస్థితిలో దేవాదాయ భూములుంటే మరోవైపు వక్ఫ్ ఆస్తులు మాత్రం ఇలా పెరిగిపోతున్నాయి. ఏదైనా వక్ఫ్ పరిధిలోకి వెళ్తే తిమింగళ నోట్లోకి వెళ్ళినట్టు ఇంక బయటికి రాదంతే. వాడు ఎంతకాలం మళ్ళీ కోర్టులో కూడా మీరు ఫైట్ చేయడానికి కోర్టుల పరిధిలో లేదు, ట్రిబ్యునల్ తీర్చాలి దాన్ని. దానికి వక్ఫ్ ట్రిబ్యునల్ ఏదో ఉంటుంది, వాళ్ళు తీర్చరు, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళంతా వక్ఫ్కి అనుకూలంగానే ఉంటారు. మీరు వెళ్ళి న్యాయస్థానాల వైపు హైకోర్టులో, సుప్రీంకోర్టులో పోరాడడానికి అంటే ఒప్పుకోదు ఆ చట్టం పోరాడడానికి. మరి ఎట్లా అండి? మీ భూమి మీరు తెచ్చుకున్నారు, మీరు ఒక 5 ఎకరాలు మీ తాతగారు ఇచ్చారు, వల్ల చాలా దాని వాల్యూ 10 కోట్లు అనుకుందాం. ఆ 10 కోట్ల వాల్యూ ఉందనుకుని మీరు నిన్నటి వరకు అనుకుంటే ఇవాళ మీది కాదు, అది వక్ఫ్ అనుకుంటే ఎట్లా ఇంకా?
లిటరల్లీ దానివల్ల అనేక మంది నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ చట్టాన్ని మార్చింది. ఎస్, ప్రభుత్వ అజమాయిషీ ఉండాలి, కలెక్టర్లు నిర్ణయించాలి. ఇక నుంచి ఇది వక్ఫుదా కాదా కలెక్టర్ నిర్ణయిస్తాడు. ఇష్టం వచ్చినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు. కలెక్టర్ పత్రాలు పరిశీలిస్తాడు. పత్రాలు ఉంటే మీది, పత్రాలు లేకపోతే ప్రభుత్వానికి. ప్రభుత్వ భూమి అనుకోండి, ఇక్కడ మసీదు ఉందండి, ఇక్కడి నుంచి ఒక 10 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందనుకోండి, ఆ ప్రభుత్వ భూమి 10 ఎకరాలు వీళ్ళ ఖాతాలు రాసేసుకునేవాళ్ళు. ఎవడు అడుగుతాడు? ప్రభుత్వ భూమి కదా. రేపు పొద్దున వక్ఫ్ ఆస్తి అండి అంటారు. వక్ఫ్ది ఎట్లయింది? ప్రభుత్వ ఆస్తి అంటే ప్రభుత్వం నీకు ఎప్పుడు ఇచ్చింది? ప్రభుత్వ భూమి కదా, అది ప్రభుత్వ రికార్డులో ఉంది కదా, మరి వక్ఫ్ రికార్డులో ఉందండి అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటే ఎట్లా? ఇంత దుర్మార్గమైంది. మనం తవ్వి తీస్తే మనకి హృదయం ద్రవించిపోతుంది. ఇంత దారుణమా ఇదేంటిది? రేపు పొద్దున ఏదైనా గొడవలు అయితే ముస్లిమ్స్ ఉదో మా 10 లక్షల ఎకరాలు ఉన్నాయండి, మేము వేరే కంట్రీ ఇచ్చేయండి మాకంటారు. అంత అలాంటి పరిస్థితి. చిన్న చిన్న దేశాలు ఉన్నాయి కదా ఆ ఏరియాలో అలాంటి. సో అట్లా అదేంటండి నాకు అర్థం కాదు. ఒక రైల్వేస్కి, తర్వాత సైనికులకి, తర్వాత వక్ఫ్ భూములా, అంత స్థాయిలో ఉన్నాయి వక్ఫ్ ఆస్తులు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రతిదీ దొరికిందల్లా మాదే అంటున్నారని ఈరోజు గవర్నమెంట్ ఈ రకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఇలాంటి వివాదాలు ఉంటే కలెక్టర్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తారు. ఆయన వల్ల కూడా కాకపోతే కోర్టులకు వెళ్తుంది, కోర్టులు పరిష్కరిస్తాయి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది వాళ్ళు పరిష్కరిస్తారంటానికి లే. ఇదొకటి. ఇది బాధగా ఉంది కొంతమందికి. అసదుద్దీన్ ఓవైసీ లాంటి మామూలు ముస్లిమ్స్కి ఏం నష్టం లే, అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ఎందుకంటే వాళ్ళు దానివల్ల వాళ్ళు ఇప్పుడు లబ్ధి పొందారా? లేదు. ఆ వక్ఫ్ ఆస్తులు దేనికి ఉంచాలి అంటే విద్య, వైద్యం వీటికి ఉపయోగించాలి. ఏ రోజు ఉపయోగించారు? ఎవరైనా ఉపయోగించినట్టు దాఖలాలు ఎవరు లేదు. సో ఇది మామూలు వాళ్ళకి ఎవ్వరికి నష్టం కాదు. ఎవరైతే రాజకీయంగా పబ్బం గడుపుకునే వాళ్ళకి ఇది నష్టం. ఇవాళకి దీని మీద మళ్ళీ మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ చేసిన నిర్వాకాలు ఇవన్నీ ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క రోగాన్ని, దీర్ఘకాలిక రోగాలు ఇవన్నీ ఒక్కొక్క రోగానికి మందేసి మాఫ్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ వక్ఫ్ చట్టం కూడా వచ్చింది. ఇది శుభ పరిణామం. దీని తర్వాత ఇక నుంచి డెఫినెట్గా కొన్ని సవరణలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందంటే వక్ఫ్ బోర్డులో హిందువులు కూడా ఉండాలి, ముస్లిమ్స్ కాకుండా హిందువులు కూడా ఉండాలి అని పెట్టారు. అలా ఉండటానికి లేదు. వాళ్ళ దాంట్లో హిందువులు ఎందుకు ఉండాలి? హిందువులు ఉండటానికి లేదు, మొత్తం ముస్లిమ్సే ఉండాలి, కాకపోతే మహిళల్ని కూడా పెట్టండి అని చెప్పింది. సో దాన్ని అమలు చేశారు. ఓకే. సో తెలుగుదేశం పార్టీ మంచిగా చెప్పింది కదా, మీ దాంట్లో వక్ఫ్ దాంట్లో ముస్లిమ్సే ఉండాలి, హిందువులకి ఏం పని? కాకపోతే గతంలో ఎప్పుడు ముస్లిమ్స్ మహిళలు లేరు. మహిళలు కూడా ఇవాళ ముస్లిం మహిళలు ఇవాళ గర్వపడాలా. ప్రతి దాంట్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తలాక్ అంటే లేదు, తోలు తీయడమే. ఎవడు ఇష్టం వచ్చినట్టు తలాక్ అంటానికి లేదు. సో నా ఇష్టం వచ్చినట్టు ఇంకో పెళ్లి చేసుకుంటానికంటే లేదు. సో భార్యలకు, ఆడవాళ్లకు హక్కులు ఇచ్చింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ముస్లిం మహిళలు తలెత్తుకు తిరిగేలాగా చేసింది. ఇవాళ ఆ వక్ఫ్ బోర్డులో కూడా మహిళలకు స్థానం అంటే వాళ్ళకి ఆత్మ గౌరవం పెంచినట్టే కదా. సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని సవరణలు చెప్పింది. అవి ఒక 3 ఏమో సవరణలు చేశారు. అవి కూడా ప్రతిపాదనలోకి తీసుకొని వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో కానీ వైసీపీ ఏం చేస్తుంది? వైసీపీ చూడండి ఎంత దొంగ చాటుగా ఉంటుందంటే వ్యవహారము. ఆ రోజు తెలంగాణ అప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం మీరు విభజించవచ్చు, మాతో ఏం పని అని లెటర్ ఇచ్చింది. నంగనాచి కబుర్లు అని చెప్తున్నాడు రీడు అనుకున్నాం. సో ఆ తర్వాత ఏంటి, ఇప్పుడేంటి ఏం చేస్తున్నారు? ప్రతి దాంట్లో వక్ఫ్కి ఏంటంటే మేము ఇదేంటిది నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి దీన్ని కూడా మేము మోదీ గారికి, ఆయన స్టాలిన్ సమావేశాన్ని పిలిస్తే వెళ్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి మోదీ గారికి కోపం వస్తుందో, ఆయన కోపం వస్తే ఇట్లా అంటాడు, సిబిఐ పరిగెడుతుంది, ఎందుకు వచ్చిన తలనొప్పిరా భగవంతుడు అనుకుని లెటర్ రాసి ఊరుకున్నాడు. ఇప్పుడు కూడా వక్ఫ్ అంటే దీనికి కూడా మేము లెటర్ రాస్తూ ఉంటున్నాడు. ఈయన మహానుభావుడు ప్రతిపక్షానికి కూడా పనికిరాడు, అధికార పక్షానికి ఎట్లా పనికిరాడు, ప్రతిపక్షానికి కూడా పనికిరావట్లా. మన దౌర్భాగ్యం ఏంటంటే కరెక్ట్గా ప్రశ్నించేవాడు కూడా లేడు. ఇవాళ ఎవరు ప్రశ్నించాలంటే మనమే ప్రశ్నించాలన్నీ. మన మీడియా వ్యవస్థ ప్రశ్నించాలి కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించే స్థితిలో కూడా లేదు, అసెంబ్లీకి కూడా వెళ్ళదు, అసెంబ్లీకి వెళ్ళదు, ప్రతిపక్ష పాత్ర పోషించదు. ఇవాళ ఆ ప్రతిపక్ష పాత్ర మీడియా పోషించాలి ఇవాళ. సో ఆ రకమైన పరిస్థితిలో ఉంది. సో వైసీపీ ఏమో దొంగ నాటకాలు ఆడుతుంది, తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన సవరణలు ప్రతిపాదించింది.
అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం తరపున అక్కడికి వెళ్ళాయి, అవన్నీ కూడా ఆమోదించారు. ఇది ఒక శుభ పరిణామం. వక్ఫ్ బిల్లుని ఆమోదించడం అనేది దేశం గర్వపడే అంశం.